సో ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకి అమెరికా అంటే యూఎస్ కొత్త రూల్స్ అయితే పెట్టిందంట. అవి ఏంటి మేడం? అసలు ఇదేం ఆంక్షనో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే యూఎస్‌కి వెళ్ళాలి అంటే యూఎస్ ఎంబసీకి కొన్ని గైడ్‌లైన్స్ పెడతది. అంటే ఈ వీసా శాంక్షన్ చేయనీకి కొన్ని ఆంక్షలనేవి పెడతది. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటది. అంటే కొత్త కొత్తగా పెడుతుంటది. బట్ ఇందులో కొత్తగా ఏంటో వచ్చింది తెలుసా? ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఏమైతే ఉన్నాయో మీకు అన్నీ గూడా ప్రైవేట్ నుంచి పబ్లిక్ అకౌంట్ పెట్టాలంట. అంటే యూజువల్‌గా మనం ఏంది ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటాం. బట్ అక్కడ ప్రైవేట్ అకౌంట్ ఉండొద్దంట. ఖచ్చితంగా పబ్లిక్ అకౌంట్ ఉండాలి. అంటే మీ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టరు ఇలాంటి అన్నీ గూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతీది గూడా ఓపెన్‌గా అందరికి కనబడేటట్టు ఉంటేనే వీసా అనేది ఇస్తారంట. ఇదొక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీని వెనకాల రీజన్ అయితే ట్రంప్‌కే తెలవాలి. మనకు తెలవదు. అదో వింత. అంటే వింత వింతగా అన్నీ ఏదో చేస్తూ ఉంటాడు కదా! అందులో ఇది వింత. ఓకే. దీనికి ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడేమో చూద్దాం. నాకైతే దీని వెనక పోస్టులు లాజిక్ పెట్టే అర్థం యూఎస్ కావట్లేదు. గురించి పోస్టులు గాని, అమెరికా గురించి ఏమైనా మేబీ అంటే పోస్టర్స్ అతను గాని? ఇచ్చిన రీజన్ అయితే సేఫ్టీ. హ్మ్. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్స్‌కి స్పెషల్‌గా. నాకు తెలిసి రాను రాను ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు అయ్యేలా ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే కమెడియన్‌లా చేస్తూ ఉన్నాడు ఈ మధ్య. యెస్. కమెడియన్‌లా చేస్తున్నాడు. కొత్త కొత్త పగబట్టిండు ఇండియన్స్ మీద. యాహ్! బేసికల్లీ ఇంకొన్నాళ్ళు ఏందంటే వెళ్తే మొన్న అయినా ఇది ఉంది అదే కదా! ఇప్పుడు సోషల్ పాకిస్తాన్ మీడియా అకౌంట్స్ అని చెప్పాడు. హ్మ్. నెక్స్ట్ ఈ హెయిర్ కట్ చేయించుకుంటే మిమ్మల్ని యూఎస్ రానివ్వను ఇలాంటి ఆంక్షలు ఇలాంటి పెడతాడేమో. ఆంక్షలు పెట్టుకుంటాడేమో. ఇలా చేస్తే బొట్టు పెట్టుకుంటే రాని అనే రకం. యెస్. ఎందుకంటే ఇండియన్స్ మీద పగబట్టిండు. మొన్న ఇప్పుడు ఇండో పాకిస్తాన్‌ది మొన్న అయింది. ఇది అయింది కదా! పహల్గామ్‌ది. అప్పుడు మనం ఔట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చినాం. నీ అవసరం మాకు లేదు అన్నట్టుగా మనం ఒకటి స్టేట్మెంట్ పాస్ చేసినాం కదా! మాకెవ్వడి మీడియేషన్ అవసరం లేదు. మాకెవ్వడిది సపోర్ట్ అవసరం లేదు అనేసి చెప్పారు. దానివల్ల మేబీ ఈగో హర్ట్ అయిందేమో. వాటెవర్ మేబీ ది రీజన్. అంటే మనం కామెడీకి మాట్లాడుకునే రీజన్స్ పక్క పెడితే ఇండియన్స్ మీద అయితే ఒక రకంగా పగబట్టి ఇండియన్స్‌కి మాత్రమే పెట్టిన ఆంక్ష ఇదేంటంటే ఖచ్చితంగా మీ అన్ని సోషల్ అకౌంట్స్ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్నిట్లో కూడా ఓపెన్‌గా ఉండాలి. ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఓన్లీ ఫర్ ఇండియన్స్. ప్రైవేట్ అకౌంట్ ఉంటే నో. దీస్ ఆర్ రిజెక్టెడ్. ఇవన్నీ చూస్తుంటే వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంది. ఇండియానే బెస్ట్ మరి. ఎందుకండి ఇండియన్ దాటిన నేనైతే ఇది ఒక వింత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇండియాలో ఉన్నంత ఫెసిలిటీస్, ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్, ఇండియాలో ఉన్న టాలెంట్ ఇవన్నీ ఎక్కడా దొరకవు. పోతారా అమెరికాకి? సంపాదించుకున్నంతా కూడా అక్కడ అకామిడేషను, ఫుడ్డు అన్నిటికీ పెట్టుకోవాల్సి వస్తది. అంటే సంపాదించుకున్నంత ఖర్చులకే పోతాయి. ఇక్కడ మనము మనీ రూపాయలలో సంపాదిస్తే అక్కడ డాలర్స్‌లో సంపాదిస్తాం. బట్ ఖర్చు కూడా డాలర్స్‌లోనే ఖర్చు పెడతాం కదా! సో, ఖర్చు అంతే ఉంటది. అదే ఉంటది. బట్ ఫ్యామిలీని మిస్ అయితాం. అమ్మ నాన్నని మిస్ అయితాం. ఫ్రెండ్స్‌ని మిస్ అయితాం. ఇష్టమైన ప్లేసెస్‌ని మిస్ అయితాం. ఫుడ్‌ని మిస్ అయితాం. అన్నిటిని మిస్ అయితాం. అక్కడ పోయి సాధించేది ఏముంది? పోతుంటే మన ఇండియానే ఇంకా మన ఇండియా డెవలపింగ్ కంట్రీ. ఫ్యూచర్‌లో డెవలప్డ్ కంట్రీ కూడా అవుతది. ఓకే. సో, డెవలప్డ్ కంట్రీ యూఎస్ దాటేస్తాం, అన్నీ దాటేస్తాం. ఇప్పటికే మనం థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం డెవలప్‌మెంట్‌లో. సో, వాళ్ళు మన దగ్గరకు వచ్చే రోజులున్నాయి. మనం అక్కడికి వెళ్ళడం అనవసరం. ఇంకోటి సేఫ్టీ లేదు. ఇండియన్స్‌కి సేఫ్టీ లేదు. మొన్న ఒక అమ్మాయి యాక్సిడెంట్‌లో ఏమైందో చూసారు మీరు. సో, ఇలాంటి సేఫ్టీస్ కూడా ఏమీ లేదు. ఎందుకు మరి వెళ్ళడం? ఇక్కడనే ఉండొచ్చుగా చక్కగా. అండ్ పోనీ ఆపర్చునిటీస్ గురించే మాట్లాడదాం. ఇండియా ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, అమెరికాలో అంతే ఉన్నాయి. అమెరికాలో ఎంత ఉన్నాయి, ఇండియాలో అంతే ఉన్నాయి. ఇండియాలో లే ఆఫ్స్ అవుతున్నాయి అంటే అమెరికాలో లే ఆఫ్స్ అవుతున్నాయి. పైగా ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు, రేసిజం ఉంటుంది. ఇండియన్స్ అనగా ఏదో తక్కువ చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియా నుంచి వచ్చిండ్రు అన్నట్టుగా బాగా రేసిజం ఉంటుంది. తెల్లోళ్ళు అన్నట్టు ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ బ్లాక్ పీపుల్ ఉంటారు, ఎక్కడికక్కడ చంపేస్తూ ఉంటారు. ఎందుకు చంపుతుండ్రో తెలియదు. అంతే గన్ను పెట్టుకొని ఎవరిని షూట్ చేస్తారో వాళ్ళకే తెలియదు. కొన్ని ప్లేసెస్కి నైట్ 9 దాటితో వెళ్ళలేము. కోల్డ్ ఎక్కువ, చలి ఎక్కువ, ఎన్ని ఉంటాయండి. అయినా కూడా వీళ్ళకి ఒక ప్రెస్టీజ్లా ఫీల్ అయిపోయి నేను అమెరికా పోతా, నేను ఎంఎస్ చేస్తా, నేను జాబ్ చేస్తా. పేరెంట్స్ కూడా గ్రేట్, నా పిల్లలు ఆ కాలం పోయింది. ఎక్కడ చదువుతున్నావు అంటే అమెరికా. అదేదో గ్రేట్ ఫీల్ అయ్యే రోజులు పోయినాయి. ఇక్కడ ఎంత సంపాదిస్తున్నాం, శాలరీ ఎంత, ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఒక పల్లెటూరులో చిన్న ఇల్లు వేసుకొని కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్, కావాల్సినంత వాటర్, కావాల్సినంత కొంచెం ఇంటర్నెట్, ఇవన్నీ ఉన్నాడే హ్యాపీ లైఫ్. అమెరికాకి పోయి అక్కడ డాలర్స్లో సంపాదిస్తూ డాలర్ డ్రీమ్స్ అంటూ అది లైఫ్ కాదు నా దృష్టిలో అయితే. సో ఓకే, మనం అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ పోయినట్టున్నాం. బట్ కమింగ్ టు ఇట్, సో ఎవరైనా సరే వీసాస్ కావాలనుకుంటే మీ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అన్నీ ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ప్రతిదీ కూడా ఓపెన్ అకౌంట్ ఉండాలి.
ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోవడానికి లేదు. ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటే మీ వీసా రిజెక్ట్ అవుతది.